పార్థివ లింగాభిషేకం అని చెప్పి ఇంకొక అభిషేకం గురించి చెప్పారు, అదేంటి స్వామి? పార్థివ లింగాభిషేకం ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లో ఇది ఇంకా ప్రత్యేకమైనది. ఓకే, మనము శివలింగాన్ని మనం చూసాం, ప్రతి ఒక్క చోట మనము శివలింగాన్ని చూస్తాం. ఏ ఆకారం ఏ దాంతో ఉంటుంది? రాయితో ఉంటుంది. రావితో ఉంటుంది. మీరు ఇంకా చూసిన వాటిలలో పంచలోహాలు, లేకపోతే మరకత లింగాలు, స్ఫటిక లింగాలు అన్నీ ఉంటాయి. ఓకే, అయితే ఇందులో ఒక ప్రత్యేకం చెప్తాను. ఏంటంటే పూర్వంలో సత్యయుగంలో వజ్రాలతో చేసిన లింగానికి పూజించేవారు. తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి మనకు బంగారంతో చేసిన శివలింగానికి ప్రత్యేకం. తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి పాదరస లింగానికి అభిషేకం ప్రత్యేకం. ఓకే, కానీ కలియుగానికి వచ్చేసరికి పార్థివ లింగాభిషేకం చాలా ప్రత్యేకం. పార్థివ లింగాభిషేకం అంటే మట్టితో చేసినటువంటి లింగం. ఓకే, మట్టితో చేసినటువంటి లింగంలో ప్రత్యేకంగా ఒక చిన్న విషయము మీరే అర్థం చేసుకోవాలి. అది ఎంత ప్రత్యేకం అంటే ఇసుక రేణువులు, మట్టి అంటే ఇసుక రేణువు, ఒక్కొక్క రేణువు మనము కలగలుపుతేనే ఒక మహాలింగం అవుతుంది. ఇంత లింగం కావాలంటే మనం ఇంత మట్టిని మొత్తం రేణువులను అన్నిటినీ కలిపి మనము ఒక లింగాకారంగా చేస్తాం. అంటే మనకు హిందీలో ఒక వచనం అంట, హర్ కంకరమే శంకర్ హై, హర్ కంకర్ మే శంకర్ హై. అవునా? హర్ కంకర్ మే శంకర్ హై. అదేవిధంగా ప్రతి ఒక్క కణంలో ఆ యొక్క శివుడు నివసిస్తాడు. అటువంటి కణాలన్నీ కలిపితే ఒక లింగం, అదే పార్థివలింగం. ఆ పార్థివలింగానికి అభిషేకం చేశామంటే చూడండి మీరు, అంటే మీరు ఎంతటి పుణ్యం చేసుకుంటే ఆ యొక్క అభిషేకం చేయగలుగుతారు. ఓకే, కాబట్టి పార్థివలింగ అభిషేకానికి కలియుగంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క పార్థివలింగానికి ఒక్కొక్క ద్రవ్యం ద్వారా కలిపి చేస్తే ఒక్కొక్క పుణ్య ఫలితం ఉంది. ఓకే, అందులో మనకు ప్రత్యేకంగా పాదరసాన్ని కలిపి చేస్తాం. తర్వాత పంచలోహాలను కలిపి చేస్తాం. అంటే పంచలోహాల యొక్క ద్రవ్యాలు, అదే అర్థం. అంటే పంచలోహాలు అంటే ఈయన అన్ని తెచ్చి కాదు, అందులో వాటి ద్రవాలను పోసి చేస్తాం. తర్వాత పంచామృతాలు, అలాగే పంచోపచారాలు, ఓకే, వాటన్నిటినీ కలిపి శివలింగాన్ని తయారు చేసి వాటికి రుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, లఘు రుద్రము, ఏకాదశ రుద్రము, ఈ విధంగా అన్ని రకాల అభిషేకాలు చేసుకోవచ్చు. వాటన్నిటినీ మనము ఇవన్నీ ఒక్కొక్క ప్రత్యేకంగా మనము అభిషేకం చేసుకొని ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందొచ్చు అని చెప్పు.